కుదరదు కదా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు ఏం జరుగుతున్నది ఏం కథ అని ఇక చూడురి ఇద్దరు రైతులు చనిపోయారట అప్పు తీర్చే మార్గం లేక ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు మిర్చి పంట దెబ్బతిని ములుగు జిల్లాలో మరొకరు ములుగు జిల్లా అంటే మంత్రి సీతక్క గారి జిల్లాలో దాంతో పాటు ఇంకొక జిల్లా ఏంది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రైతులు ఆత్మహత్య చేసుకున్నారట ఇక దాని గురించి ఏం చెప్తారు ఇక పొత్తునెలా కాదనగలను బీజేపీతో పొత్తులపై ఆర్ఎల్డీ చీఫ్ జయంతి చౌదరి వ్యాఖ్య తన తాత చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంపై హర్షం దిల్జిత్ లియా అంటూ ప్రధాని మోదీపై ప్రశంసలు త్వరలో ఇండియాతో జట్టు కట్టనున్న సంకేతాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మన పేపర్ చూద్దాం వ్యంగ్యం ఎక్కువ వ్యవహారం తక్కువ అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు ఇక ప్రతిపక్షంపై ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణ చేయడం సరికాదన్నారు వ్యంగ్యం ఎక్కువైంది వ్యవహారం తక్కువైందంటూ రేవంత్ కు హరీష్ రావు చురకలు అంటించారు అంటూ కూడా వ్యవహారాన్ని చూస్తున్నారు నిన్న అసెంబ్లీలో ఇదే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారికి సంబంధించి ప్రతి పేపర్ను కూడా అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా పెట్టిన పరిస్థితి సలహాలు ఇస్తే తీసుకోలేని ఓర్చుకోలేని పరిస్థితి వచ్చింది ఇక పివికి భారతరత్న రాజకీయ ప్రముఖుల హర్షం మీ అందరికీ తెలిసిన విషయమే ఇక మీ అందరూ చూసిలో ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల కార్మికులకు నెలకు 10,000 సాయాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలి ఆటో కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే ఇక వెళ్తున్నారు ఎవరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీ ప్రస్తుతం ఆటో కార్మికులకు నెలకు 15,000 సహాయాన్ని ప్రకటిస్తూ బడ్జెట్లో ప్రవేశపెట్టాలంటూ నిన్న ఎమ్మెల్సీలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎల్ రమణ కానీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా శాసన మండలికి సంబంధించి నల్ల బ్యాడ్జీలతో కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఇటు మరోవైపు హరీష్ రావు కూడా నిన్న పూర్తి స్థాయిలో మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం సో మొత్తానికి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమైన పరిస్థితి ఇక త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వయోపరిమితి 46 ఏళ్లకు పెంచుతాం 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేస్తాం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన 46 ఏళ్లకేంది 50 ఏళ్ళకు పెంచురు ఇంకేంది 10 ఏళ్ళు ఎత్తే అయిపోయాయి 46 ఏళ్ళకు పెంచుతారట ఇక 10 ఏళ్ళు ఎత్తే అయిపోతుంది ఇంకేంది 60 70 ఇక రిటైర్మెంట్కు దగ్గర పెడతారు ఇక ఏముంటుంది తెలంగాణ ప్రజలారా ఏముంటుంది నేను ఒక మాట చెప్పేది ఏంటంటే తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని